టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో తన స్ఫూర్తిదాయకమైన ఆట తీరుతో సెమీఫైనల్స్కు చేరిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కీలకమైన సెమీస్ పోరులో చతికిలపడింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి టైటిల్ ఫేవరెట్ జట్లను మట్టికరిపించిన ఆఫ్ఘనిస్తాన్ సెమీస్లో తేలిపోయింది. ట్రైనిడాడ్లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి సెమీఫైనల్స్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు 11.5 ఓవర్లలోనే కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. ఈ టోర్నీలో బ్యాటింగ్లో విశేషంగా రాణించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్లతో మొదలైనటువంటి వారి బ్యాటింగ్ పతనం చివరి దాకా కొనసాగింది. వారి బ్యాటింగ్లో ఎక్స్ట్రాల రూపంలో వచ్చినటువంటి 13 పరుగులే టాప్ స్కోర్ కావటం విశేషం. ఇక కేవలం 10 పరుగులు మాత్రమే చేసినటువంటి అజ్మతుల్లా వారి బ్యాటింగ్లో టాప్ స్కోరర్ అంటే వారి బ్యాటింగ్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 9 బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితం కాగా 3 డకౌట్ అయ్యారు. అందులో 4 బ్యాటర్లు కూడబలుకున్నట్లుగా తలా ఓ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇక 2వ ఓవర్లోనే ప్రారంభమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ వికెట్ల పతనం 3వ ఓవర్లో 1 వికెట్, 4వ ఓవర్లో 2 వికెట్లు, 5వ ఓవర్లో మరొక వికెట్ అలా కొనసాగింది. 8వ ఓవర్లో రషీద్ ఖాన్ వరుసగా కొట్టినటువంటి 2 ఫోర్లతో కలిపి 9 పరుగులు వచ్చినవి. ఈ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు వచ్చినటువంటి ఓవర్ అదే. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించారు. ఒక్క కేశవ్ మహారాజ్ తప్ప బౌలింగ్ వేసిన బౌలర్లందరూ వికెట్లు తీశారు. ముఖ్యంగా స్పిన్నర్ షంషీ 6 పరుగులకే 3 వికెట్లు తీగా ఎన్సన్ మరో 3 వికెట్లు తీశాడు. రబాడా, నోడ్జే చెరో 2 వికెట్లు పంచుకున్నారు. దీంతో 11.5 ఓవర్లలోనే ఆఫ్ఘనిస్తాన్ 56 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా ముందు 57 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది ఆఫ్ఘనిస్తాన్. టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో నాకౌట్ దశలో నమోదైనటువంటి అత్యల్ప స్కోర్ ఇదే. 2012లో జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టు శ్రీలంకపై చేసినటువంటి 101 పరుగులే ఇప్పటివరకు అత్యల్ప స్కోర్గా ఉంది. టీ20 ప్రపంచ కప్లో నాకౌట్ దశలో నమోదైనటువంటి అత్యల్ప స్కోరు. ఇప్పుడు ఆ చెత్త రికార్డును ఆఫ్ఘనిస్తాన్ తిరిగి రాసింది. అదే 2009 టీ20 ప్రపంచ కప్లో వెస్టిండీస్ కూడా శ్రీలంక పైన 101 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఈ 101 పరుగుల రికార్డును ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను తిరగరాసిందని చెప్పాలి. అంటే అంతకుముందు అత్యల్ప స్కోరు పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల పేరిట ఉంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను ఆ అపప్రతను మూటగట్టుకుందని చెప్పాలి. ఇక ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్టయితే టాస్ గెలిచి కూడా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి ఆఫ్ఘనిస్తాను స్వయంకృతాపరాధం చేసిందేమో అని అనిపిస్తుంది. 11.5 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఓపెనర్ గుర్బాజు 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా మార్కో ఎన్సన్ బౌలింగ్లో హెండ్రిక్ క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. మరొక ఓపెనర్ ఇబ్రహీం జద్రాను 5 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి రబాడా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి గుల్బదీను 8 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 9 పరుగులు చేసి మార్కో ఎన్సన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అజ్మతుల్లా 12 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 10 పరుగులు చేసి నోడ్జే బౌలింగ్లో స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నబీ 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా రబాడా బౌలింగ్లో డక్అవుట్ కాగా నంగయలయ కరోతే 7 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి మార్కో ఎన్సన్ బౌలింగ్లో డికాక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కరీం జనత్ 13 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 8 పరుగులు చేసి షంషీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ 8 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 8 పరుగులు చేసి నోడ్జీ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక నూర్ అహ్మద్ 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా షంషీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. నవీన్ ఉల్హాకు 8 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి షంషీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక చివరిలో వచ్చినటువంటి ఫారూఖీ 2 బంతులు ఎదుర్కొని 2 పరుగులతోటి నాట్అవుట్గా నిలవడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం 11.5 ఓవర్లలోనే 56 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక దక్షిణాఫ్రికా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే షంషీ, మార్కో ఎన్సన్ ఇద్దరు కూడా చెరో 3 వికెట్లతోటి విశేషంగా రాణించారు. రబాడా ఆ తర్వాత నోడ్జే చెరో 2 వికెట్లు తీశారు. అయితే అందరూ కూడా పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ నోడ్జీ 2 వికెట్లు తీసిన 3 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 2.3 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. షంషీ కూడా ఓవర్కి సగటున 3.3 పరుగులు ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా చాలా పొదుపుగానే బౌలింగ్ చేశారని చెప్పాలి. మొత్తానికి దక్షిణాఫ్రికా ముందు ఆఫ్ఘనిస్తాన్ 57 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. మరి దక్షిణాఫ్రికా ఈ స్వల్ప విజయ లక్ష్యాన్ని ఈజీగా అవలీలగా మరి ఛేదిస్తుందా లేక మరి ఏమైనా తడబాటు పడుతుందా చూడాలి.